సేమ్ యాకోబు బతుకు ఎట్టుందో నా బతుకంతేనమ్మా. నా జీవిత ఆరంభం నుంచి నాకు ఇప్పటిదాకా ఈ సంవత్సరం పాటు నేను ప్రశాంతంగా తిన్నాను, నిద్రపోయానన్న చరిత్ర నాకు లేదా. నా బతుకంతా కన్నీళ్లే, నా బతుకంతా ఓటములే, నా బతుకంతా మోసపోతూనే ఉన్నా. మోసపోయింది నేను, చూసే వాళ్ళకి నేను మోసం చేసినట్టు. అన్యాయం జరిగింది నాకు, కానీ చూపర్లకేమో నేను అన్యాయం చేసినట్టు. కానీ వాస్తవం ఏంటో తెలుసన్నా, నేను అన్యాయం అయిపోయా. వాస్తవం ఏంటో తెలుసన్నా, నేను మోసపోయా. దుర్మార్గం ఎక్కడ జరిగిందో తెలుసన్నా, నాకు జరిగింది. వరుసగా నా బతుకంతా ఏడుపులే, నా బతుకంతా కన్నీళ్ళే. ఈరోజు మీరు కూడా అనుభవించిన కాడికి అనుభవించారు. కొంతమంది క్లైమాక్స్కి వచ్చి కష్టాలన్నీ ఒక కొలిక్కి దేవుడు తీసుకొని రాబోయేటప్పుడు, కష్టాలన్నీ దేవుడు కొలిక్కి తీసుకొని రాబోయేటప్పుడు అప్పుడు తొందరపాటు ఆలోచనలు చేస్తారు, అప్పుడు పొరపాటు అడుగులు వేయిపోతారు, అప్పుడు ఎక్కువగా కుంగిపోతా ఉంటారు, అప్పుడు ఎక్కువగా దేవుడి నుండి దూరం అయిపోవటానికి ఆలోచన చేస్తారు. అన్నిటిని కొలిక్కి దేవుడు తీసుకొని రాబోయేటప్పుడు పుట్టిద్ది తెగులు. ఇన్నాళ్ల కడగళ్ళు ఇక సమస్య తొలగిపోయే ఘట్టం దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా కనిపిస్తుంది అంటే, ఒక్కసారిగా అన్ని వచ్చి మీద పడి ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటిదాకన్నా అప్పుడోటి ఇప్పుడు ఏందన్నా ఒకేసారి కట్టకట్టుకొని మొత్తం నెత్తి మీదకి వచ్చి మొత్తానికి అసలు నన్ను లేకుండా చేసేటట్టు అయిపోయిందని అనిపించేంత వేదన కలిగింది.